హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య వి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడైతే నేను 2 టీ గ్లాసుల కందిపప్పు తీసుకొని 2 సతి కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి. తర్వాత నేనైతే కనిపిస్తే హాయ్ చెప్పమన్నారు, అందుకే హాయ్ చెప్తూ ఉన్నాను. తర్వాత పప్పు అయితే ఇలా నానింది. తర్వాత స్టవ్ వెలిగించి పప్పు స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. పప్పులో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసాను చూడండి. తర్వాత మామిడికాయ ఇవన్నీ ఇలా కట్ చేసుకుంటూ ఉన్నాను. పప్పు అయితే పంగు వచ్చేసింది చూడండి. ఇలా పప్పు అర్ధం ఉడికిన తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేయాలి. తర్వాత మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత టమోటోని 4 పీసెస్గా కట్ చేసి నేనైతే 2 టమోటో, 10 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. 1 కరివేపాకు రెబ్బ. ఇలా ఉప్పు వేసాను. తర్వాత అన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటూ ఉన్నాను. ఉల్లిగడ్డ కొంచెం వేసుకున్నాను. తర్వాత పప్పు ఇలా ఉడికింది. తర్వాత ఇవన్నీ అందులో పోసి కాస్త కలపాలి చూడండి. చిటికెడు పసుపు వేసుకొని కలపాలి. ఇప్పుడు నేనైతే ఇలా చేస్తూ ఉన్నాను. పక్కన అన్నం అయితే ఉడుకుతూ ఉంది చూడండి. అన్నం అయితే ఇంకా ఉడకలేదు. పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇలా అన్నం అయితే తయారు చేశాను. తర్వాత పప్పు ఉడికిన తర్వాత నీళ్లు వంపి పెట్టుకొని తర్వాత పప్పు అయితే ఇలా రుబ్బుకుంటూ ఉన్నాను. కాస్త మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత పప్పు అయితే ఇలా మెత్తగా రుబ్బుకున్నాను. తర్వాత వంపు పెట్టుకున్న వాటర్ అయితే ఇందులోకి తీసుకుంటూ ఉన్నాను మళ్ళీ పప్పులోకి. తర్వాత స్టవ్ వెలిగించి పోపు పెట్టుకునేకి ప్యాన్ అయితే పెట్టి అందులో కాస్త ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు 3 తీసుకున్నాను చూడండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసాను. మామూలునే అందరూ ఎలా పోపు అయితే పెడతారో అలాగేనండి. 3 ఎండుమిర్చి, 1 కరివేపాకు రెబ్బ వేసుకొని ఇలా కలుపుతూ ఉన్నాను. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి. ఇప్పుడైతే ఇది పప్పులోకి తీసుకుందాము. పప్పు అయితే ఎలా తయారైందో చూడండి. చాలా బాగా వచ్చిందండి పప్పు. నేనైతే తిని చూసి టేస్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను చూడండి.
ఇదైతే నిన్న చేసిన రసం. ఇదైతే టమోటో పచ్చడి చాలా బాగుంటుంది. నేనైతే నిన్న తిని చూశాను, అందుకే చెప్తున్నాను. ఇందులో కాస్త ఆయిల్ జాస్తి ఉందండి, అందుకే భోజనం పైన కాస్త ఆయిల్ పడింది. నేనైతే తిని చూశాను, చాలా బాగా కుదిరింది పప్పు. సూపర్ టేస్ట్ ఉంది. మీరు ఇలానే ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పాలి. ఈరోజు వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ. నచ్చితే గనక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.